విషమును కాపగా కంసుని తులిమిన కార్యకలపై నాట్యం చేసి నాట్యం చేసి విషముల చెల్లిన కృష్ణ వాసుదేవ పరంధామ నా నేరం నన్ను చూసుకున్నాను ఎందుకు కడ్డాడు అర్జున జరిగేది జరిగిపోయింది కానీ నన్ను వచ్చింది సుభద్ర కోసమే కదా ఇక్కడ ఒక చిక్కు వచ్చింది అర్జున ఆనాడేదో నా దగ్గర సుభద్రని ప్రాణం చెప్పి వాగ్దానం చేశాను కానీ ఇప్పుడు అది జరిగే పరిస్థితి లేదయ్యా అన్నాడు. ఎందుకు స్వామి అంత మాట అంటారు? ఎందుకే స్వామి మా అన్న బలరాముడికి మీ అన్నలో మంచి కవలో మంచి కాబట్టి ఆ యొక్క కౌరవాగ్రజుడైన ఆ యొక్క దుర్యోధనుడికే ఇచ్చి వివాహం జరిపిస్తానని వాగ్దానం చేశాడయ్యా. ఆ దుర్యోధనుడికే ఇచ్చి పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చేశాడు. నీకు దొరికేటట్టు లేదు, నీకు దొరకదు సుభద్ర అన్నాడు. అనేటప్పటికీ అర్జునుడు కొండంత ఆశతో వచ్చినటువంటి ఒక అర్జునుడు గుండె గుడ్డలుగా పడిపోయి గుడ్డలుగా కింద పడిపోయాడు. అలా చాలా సంతోషం. భక్తులు ఇచ్చారట. మరి 516 హరికథ భాగవతానికి మరోపకారం శరీరం అన్నారు పెద్దలు. ప్రజలారా, మన సంపదలో నుంచి దేవతలకు అతిథులకు మన సంపదలో నుంచి కొంత కేటాయించాలని మన ధర్మాలు చెప్తూ ఉన్నాయి. కళాకారుని పోషింపబడాలి, కళాకారులకు నిత్యములు కాలంలో సమస్త దేవతలు వారి పట్ల అనుగ్రహం చూపించాలని మనసా వాచ కర్మణ హరిదాసు దీవెన, ఆడపట్టు దీవెన, బ్రాహ్మణుల దీవెన పొందాలని మానవీయం ఎత్తితే ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి భావనాశ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారికి మా కళాబృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన వెల్ఫేర్ అసోసియేషన్ జరుగుతున్నాయి. వారి కార్యవర్గ సభ్యులు, కమిటీ పెద్దలందరూ కూడా గత 8 రోజులుగా ఎంతో వైభవంగా అంటే ఇలా చూడండి. హరికథలు వినవచ్చి పురుగు తీసడి వారు హరికథలు వినవచ్చి ముచ్చట్లు పెట్టువారంత మూడివారుగా జన్మిస్తును ముందు జన్మాల. హరికథలు వినవచ్చి మధ్యన లేచిపోయని వారు, హరికథలు వినవచ్చి సిగరెట్ బీడీలు కాసు వారంతా కొలిగి తస్మాత్ జాగ్రత్త. వచ్చావా, కూర్చున్నావా, మధ్యలో లేచిపోవడానికి బాగు ఏమిటయ్యా మా ఊరికి అడిగి చెప్పడానికి వచ్చావా, ఈ సాంబార్ పెట్టడానికి వచ్చావా అని సిల్లర్లాలు నా మొక్కకి గురి పెట్టేది లేదు. ఫోన్ నెంబర్ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంట్లో పెద్దలు ఎవరైనా పరమపది ఆలోచిస్తున్నాడు. అలా అయితే బాబు ఎంతో శ్రీరామ
అధికము నీనా ఏమియో శ్రీరామ అలాగే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, అర్జున కాజపలకు కళ్ళకు ఏదో అనుకుంటా ఏదో మాడవస్తున్నా జీవిస్తున్నట్టు బాధవుతున్నాడు కానీ నీకు ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదన్నా అని వారికి అర్జునుడు గుడ్డు కింద పడిపోయి బాబా ఎంతమంది చేశావు స్వామి ఆ పుస్తకాల మాట రాజులు ఆడి తప్పరంటాలి అవతారం పుష్పమే మరి భగవంతుడు నువ్వు ఆడి తప్పుతావా స్వామి అంతమంది చేయలేదు స్వామి నేను బ్రతకలేదు ఈ జగంలో ఒక భార్యగా సుభద్రే కావాలని నా మనసు ప్రధానపడుతునే కాకుండా ఆ బ్రహ్మరసాలు స్వామి ఆ ప్రేమ సంకేతాలు నాకు అందుకున్నాయి సుభద్ర నుంచి కాబట్టి ఈ జన్మలో మీరే నాకు దిక్కు స్వామి దిక్కు లేని వారికి ఎవరే దిక్కెట్టారు కదలదుని సంకల్పము కారణ నాకు భార్యగా మరి కొన్ని అదృష్టానికి తీసుకోవాలి నువ్వు తలుచుకుంటే ఇక కాల్చి లేదు కదా స్వామి అంటూ పాదాలు నిలబడ్డాడు అదే వరకు ఆ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు అర్జున ఏదో బాగుంటుంది కాబట్టి పరిహాసం చేశాను అయ్యా నేను తలుచుకుంటే కాల్చి ఏమీ లేదు చేద్దాం సుభద్రని భార్యగా చేస్తా అని మా అన్నయ్య బలరాముడికి నువ్వంటే పగ ద్వేషం కాబట్టి నీ మీద ఉన్న పగ పోయే విధంగా ప్రేమ భక్తి విశ్వాసాలు పెరిగే విధంగా ఒక మాయారూపం నీకు ఉందా ఏమిటా రూపం అయితే ఒక మాయారూపం నీకు ఒక మునివేషం వేస్తాను అన్నారు వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహా కృపా మహిళ కూడా అలా నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క అర్జునుడి యొక్క రూపాన్ని అయ్యా బాగో నేను అక్కడ బాగా నిలబడి కరెక్ట్గా నిలబడాను బాగా నిలబడి అని అర్జునుడికి చెప్పే వరకు చక్కగా నిలబడ్డాడు అర్జునుడు ఒకసారి అభయాసంతో జీవించాడు శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఆయన కృపా కటాక్షం వలన అర్జునుడికి ఆరోగ్యంగా ఆరోగ్య కిరీటాలు భూషణాలన్నీ కూడా మాయమైపోయి వారి గర్భం దిశాలకు రుద్రాక్షమాల చేత నిపుణి రేఖల చేత అపరి రోజు పుంగవుని పోయ ప్రకాశించుకుంటే
కొన్ని వందల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నటువంటి ఒక మునిలాగా ఎవరు చూసినట్టుగా భక్తి పారవశ్యంలో మునిగిపోయేటువంటి విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మహిళతోటి అర్జునుడి వేషం మార్చేశారు. ఏమిటి బాబా ఇదంతా ఇంత పెద్ద గడ్డమా ఎందుకు రాగి రూమ్ అన్నాడు. రాసి చెప్తాను అన్నాడు. ఏమిటది ఏమిటే కానీ మా అన్నయ్యకు నువ్వు అంటే బాగా వేషం కాబట్టి మా అన్నయ్య వచ్చి నీకు అర్చన కార్యక్రమాలు పూజలు చేసే విధంగా నేను మారుస్తాను. నీకు మరి ఉంటాను. నేనేం చేయాలి తక్షణ ఇదిగో ద్వారకా నగరానికి తూర్పు దిశగా రైవత కాకి పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద కూర్చొని నారాయణ 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 జపం చేస్తూ తర్వాత నాటకం నేను నడిపిస్తాను అన్నాడు కృష్ణుడు. అలాగే బాబా నారాయణ నారాయణ అంటాను అంటూ ఆ అర్జునుడు ఆ కమండలం యోగదండ ఇవన్నీ కూడా తీసుకొని పరికరాలు తీసుకొని బయలుదేరాడు. అంటే బాబు ఆగండి ఆగండి నేను అలా బాబు మిమ్మల్ని మిమ్మల్ని ఆగండి ఆగండి అన్నాడు శ్రీకృష్ణుడు. ఆగండి అర్జున ఆగు అన్నాడు. ఏమిటి బాబుగారు ఒరే నాయనా నువ్వు ఇంతకుముందు నా కోసం వచ్చి కృష్ణా కృష్ణ నామం మర్చిపోయి సుభద్ర నచ్చావు నువ్వు. అక్కడికి తిరిగి వెళ్ళి నారాయణ చెప్పు మర్చిపో సుభద్ర అన్నావు. నీ సాగుతుంది జాగ్రత్త. చిత్త మహాప్రభు అలాగే నారాయణ చెప్పులే చెప్తానంటూ ఆ అర్జునుడు వెళ్ళాడు. రేవతికాయ పడుకుని వెళ్ళి అక్కడ కూర్చుని పెట్టుకోడు ఎంతో అపర భక్తుడిలాగా ధ్యానం చేస్తున్నాడు.